గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్. మేము ఫస్ట్ డే అప్డేట్స్ వచ్చేసి మేము నిన్న స్కేల్ ఫోర్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. దాని తర్వాత యాంబిల్ సైడ్లో నైట్ అంతా తిరిగాము. కొంచెం ఇక్కడ లోకల్ సీనరీస్ అన్నీ చూసి ఇక్కడ నైట్ ఫుడ్ తిన్నాం ఒక రెస్టారెంట్కి వెళ్ళి. దాని రివ్యూ చెప్తాను, వీడియోస్ కూడా కొన్ని క్లిప్స్ తీసాను అక్కడ. మా ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళ చేత చెప్పిస్తే ఎలా ఉందా ఏంటన్నది. ఈరోజు డే 2. ఈరోజు కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం. ఒకటి వచ్చేసి ఒక కేవ్కి, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఒక ట్రెక్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక కూడా తీస్తా. నిన్న ఫుటేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా ఎంత జస్టిఫికేషన్ చేసిందన్నది తెలియదు కానీ బట్ వెళ్ళిన ప్లేస్ అయితే సూపర్బ్ ఉంది అసలు. నేను ఎడిట్ చేసి పెడతాను దాన్ని. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ వెళ్ళే రూటు, ఆ ఘాట్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ భలే ఉంది. ఆల్మోస్ట్ ఫీల్ లైక్ లే లడక్ అనమాట. ఆ మౌంటైన్స్ మధ్యలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా స్మాల్ రూట్స్ అనమాట. ఒక క్లిఫ్ వచ్చింది, ఇట్లా ఉంది స్లాంట్ అనమాట. అది నైస్ బెంజ్ కాబట్టి ఎక్కింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ వెర్టికల్గా ఉంది 45 degrees. మామూలు భయపడ్డారు అసలు కారు ఎక్కుతుందా లేదా అని. బట్ సేఫ్ఫుల్లీ హ్యాపీగా వెళ్ళాం. ఫుల్ ట్రెక్కింగ్ చేసాం, ఎంజాయ్ చేసి వచ్చాము. నైట్ ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఈ యాంబిల్ సైడ్ ప్లేస్ని ఫుల్ డార్క్ ఉంది, సో ఇంక తీయలేదు. ఒకసారి డే టైమ్ ఫ్యూ షార్ట్స్ తీద్దాము ఏంటన్నది. అండ్ మేము ఉంటున్న ప్లేస్ కూడా వచ్చేసి యాంబిల్ సైడ్ టౌన్ సెంటర్లోనే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం. దాని డీటెయిల్స్ కూడా చూపిస్తాను, ఎక్కడ బుక్ చేసాం, ఎంత కాస్ట్ పడింది ఏంటన్నది. ఈ యాంబిల్ సైడ్ ప్లేస్ అంతా కూడా ఇలానే ఉంది. మొత్తం ఓల్డ్ ఆర్కిటెక్చర్, ఏమీ చేంజ్ చేయలేదు అనుకుంటా. మొత్తం స్టోన్ ఫినిషింగ్ హౌసెస్ అన్నీ. ఓన్లీ అవుట్ సైడే కాదు, ఇన్సైడ్ కూడా అట్లానే ఉంది. ఎందుకంటే నేను పర్టికులర్గా చూశాను కదా మా హౌస్లో ఎట్లా ఉందన్నది. ఇన్సైడ్ కూడా ఏమీ మార్చలేదు. చిమ్లీస్ కానీ, హీటింగ్ మెకానిజం కానీ, ద వే ఆఫ్ బెడ్రూమ్స్ అన్నీ అట్లానే ఉన్నాయి. కానీ చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి కాఫీ షాప్స్, లోకల్ సీనరీస్, వాటి కల్చర్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ గుడ్. హాయ్ కౌశిక్. లాక్ పడిపోతుంది అది. హాయ్ మౌన.
నమస్తే. అదే కదా చూడు ఎన్ని పట్టుకున్నాను చూడు. స్టార్టింగ్ ఫర్ డే 2. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది. కట్ 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 కట్. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? ఒకటి వచ్చేసి కెథడ్రల్ కేవ్ అండ్ అది ఎక్కుతాం లేదా చూద్దాం. చాలా ఘోరంగా ఉంది, యూట్యూబ్ వీడియోస్ చూసా. లెట్స్ సీ. అండ్ ఇంకొకటి నిన్న ఫుడ్ రివ్యూ చెప్పండి. నిన్న నైట్ అన్ని చూసిన తర్వాత టౌన్ సెంటర్కి వెళ్ళి ఫుడ్ తిందామని వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఈశాన్ ఇండియన్ ఈటరీ. మామూలు రివ్యూ చెప్తారు. వాడు స్టార్టర్ తీసుకొచ్చాక అది చూసాక మైండ్ పోయింది నాకైతే. వీడియో పెడతాను. దాని మీద ఏం సిరప్ వేసాడు? మ్యాంగో సిరప్ వేసాడు, పక్కన పుదీనా చట్నీ డెకరేషన్ చేసి ఇచ్చాను. మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, నేనేం తిన్నాను? ఉప్పు లేదు, ఎగ్ ఫ్రైడ్ రైస్, పరోటా కాదు దాన్ని ఏమంటారు, చికెన్ బటర్ మసాలా, నాన్. ఓకే, సో ఫస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్, జస్ట్ ఆనియన్స్ మాడిపోయాయి, బాగానే ఉంది అది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి వర్స్ట్ కాదు. ఓకే, అది పర్లేదు కానీ మన స్టైల్లో లేదు, వర్స్ట్ గా ఉంది. బేసికల్లీ అది బంగ్లాదేశీ రెస్టారెంట్, ఇండియన్ పేరు అని పెట్టుకున్నారు. అండ్ అన్ని ఐటమ్స్ స్వీట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అదేంటది, రోటీ కదా దాన్ని ఏమంటారు, నాన్. లిటరలీ సాగుతుంది, బటర్ మసాలా, బటర్ లో లేదు, తీగా ఉంది. అరే కాదురా, నువ్వు చిల్లీ నాన్ చెప్తే ఎట్లా వచ్చిందిరా? నాన్ పైన చిల్లీస్ ప్రెస్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ. కీమా నాన్ వచ్చేసి కొంచెం ఓకే, అది కూడా స్వీట్ గానే ఉంది. అది కూడా స్వీట్ గానే ఉంది. నేను లిటరల్లీ స్వీట్ తిన్నాను. వాడు చిల్లీ వేయమంటే వాడు చిల్లీ వేయలేదు. యావరేజ్ గైస్ ఫుడ్ అయితే నేనైతే రికమెండ్ చేయను. ఇంటర్వ్యూ జరుగుతుంది. అబౌట్ యువర్ ఫుడ్ yesterday at Isha restaurant. What are you talking? You're actually talking like a native speaker. Oh my, I'm confused about myself. I'll give 1.75. తెలుగు 1.75 అదేనా? వీడియో చూసే వాళ్ళంతా తెలుగు. రేటింగ్ 5 కి. తెలుగులో మాట్లాడండి వన్స్ మోర్. 1.75 రేటింగ్ ఉండదండి. 1.5 2 1 ఉంటాయి. నేను ఇస్తానంటే అర్థం చేసుకుంత వర్స్ట్ గా ఉంది. నేను 0 ఇస్తాను. మరి నేను మాట్లాడుతున్నానా? మరి 0 కాదు. ఇది ఇంటర్వ్యూ లాగా లేదు సార్. వాడు సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఏదో చెప్పరా సాయితే. అంతే, హీట్ వేసినందుకు 1 ఇయొచ్చు రెస్టారెంట్ కి అంతే. నేను హీట్ వేసినందుకు కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు చాలా ఒక్క పెట్టింది. అంబియన్స్ టూ గుడ్. అంబియన్స్ ఈజ్ ఓన్లీ గుడ్. లిటరలీ వెయిటర్స్ నన్ను చంపేసేలా చూసారు. ఏం లేదు, డొల్లే. ఏం లేదు, డొల్లా ఇంకెలా. ఈరోజు డిఫరెంట్ ఐటమ్స్ పక్కా ట్రై చేస్తాము. థాయ్ ఉంది, ఇంకొకటి, అవి కూడా ఈవినింగ్ తీస్తా. సో మేము వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి హాజ్ క్లోజ్ క్వారీ అనమాట. ఫుల్ క్వారీస్ ఉన్నాయి, చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి 1 మైల్ వాక్ ఉంది, కెథడ్రల్ కేవ్. స్మాల్ ట్రెక్కింగ్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంత రిమోట్ ఏరియాలో వీళ్ళు ఇలా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. అసలు చుట్టుపక్కల ఏమీ లేవు, చాలా దూరం వరకు. ఎలా ఉంటున్నారా స్వామి. వెళ్ళే రూట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఆల్ ద సైడ్స్. అండ్ ఈ నేచర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. వర్షం పడుతుంది. మౌన అలా రెడీ అయ్యో.
ఎండ వస్తుంది, వర్షం కూడా వస్తుంది బోనస్గా, రెండు న్యూట్రల్ చేస్తున్నాయి. రెయిన్బో అయితే చాలా బాగుంది, ఏదో వాల్పేపర్లో చూసినట్టు. వాకింగ్ మాత్రం భలే ఉంది. ఇండియాలో నుండి తెచ్చుకున్నాయి వైల్డ్ క్రాఫ్ట్ షూస్, పనికొస్తున్నాయి ట్రెక్కింగ్కి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, బ్రౌన్, గ్రీన్, గోల్డ్. సినిమాల్లో సాంగ్ షూట్స్ చేస్తారు కదా, అలాంటి ఏరియాల్లో ఉన్నాయి. ఇట్స్ వర్త్ ఇట్. చాలా కష్టపడి నడుచుకుంటూ అంతంత దూరాలు వెళ్ళి ఫైనల్ అక్కడ ఉన్నది చూస్తుంటే ఈ నడిచిన బాధ అంతా కొంచెం పోతుంది. హలో, హాయ్. జస్ట్ ఇలా అన్నావు, డైలాగ్ కంప్లీట్ కూడా అవనివ్వలేదు. బ్రహ్మానందం ఇలా అంటాడు, సర్రమని వెళ్ళిపోతాడు చూడు. అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. సాయి దగ్గర ఇందులోకి వెళ్ళిపోయాడు, డైలాగ్ చెప్తున్నాడు, కంప్లీట్ అవలోపు వెళ్ళిపోయింది లోపల కాల్. లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. రివర్, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. ట్రీస్ అసలు ఫ్యాబులస్గా ఉన్నాయి లొకేషన్స్ అన్నీ. ఓ దగ్గరికి వచ్చాము, ఆ ఎంట్రీ సైడ్ అంతా చాలా బురదగా ఉందంట. యాక్చువల్లీ ఇద్దరు వెళ్తున్నారు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, వాళ్ళతో అకాంపనీ అయ్యి వెళ్తున్నాం మేము కూడా. వాళ్ళు ఈ ఏజ్కి ఇచ్చి పాడేస్తున్నట్టే బేసిక్గా. ఇద్దరు లేడీస్ ఏజ్ వచ్చేసి నాకు తెలిసి మోర్ దాన్ 60 ఉంటాయి, కానీ ఆ వయసులో కూడా ఆ బ్యాగ్లు వేసుకుని ఈ కొండలన్నీ ట్రెక్కింగ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా చాలా కేర్ఫుల్గా దిగాలి. ఇది దిగుతుంటే అక్కడ బేర్ గ్రిల్స్ కూడా చేస్తారు కదా అడ్వెంచర్లు, సేమ్ అదే ఫీల్లా ఉంది. చూసేకి చాలా ఈజీగా కనబడుతుంది వీడియోలో, కానీ దిగడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ రాక్స్ చాలా స్లిప్పరీగా ఉన్నాయి అండ్ చాలా చాలా స్మాల్గా ఉన్నాయి. సో దానివల్ల దిగుతుంటే ముందుకు పడుతున్నట్టు అండ్ పట్టుకోవడానికి కూడా ఏమీ సపోర్ట్ లేదు సరిగ్గా, అన్నీ నాచు పట్టేసి ఉన్నాయి దిగేకి. కానీ ఆ ముందెళ్ళిన ఓల్డ్ లేడీస్ అయితే చాలా ఫాస్ట్గా దిగేసారు, ఇద్దరు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఆగాగాగు, మౌన ఏమో ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఉన్నట్టు ఫార్మల్ షూ వేసుకొచ్చింది ఇలాంటి ట్రెక్కింగ్కి. నానా కష్టాలు పడుతుంది ఆ షూతో, ఎక్కలేక దిగలేక, గ్రిప్ సరిగ్గా లేక. మౌన ఏం పట్టుకోకు, అవన్నీ అడ్జస్ట్ జారుడుగా ఉంది. యా, స్టేబుల్గానే ఉన్నాయి. బూతులు మాట్లాడుకో. మౌన, హౌ ఇస్ ద జోష్, థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచర్ దిగుతుంటే? చాలా బాగుంది కదా ఎక్స్పీరియన్స్. అరే చాలా కేర్ఫుల్గా. చిన్న చిన్న మెట్లు. కౌశిక్ గడి ఈ కేవ్స్ దిగుతూ గునా కేవ్స్లో డైలాగ్ చెప్తున్నాడు.
ఆచి తూచి అడుగేయాలన్నమాట. ఈ వేలోంచి రావాలి. ఇందాక ఎంట్రీ వస్తే ఇదంతా ఫుల్ వాటర్ ఉన్నాయని కొంచెం అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది. Yeah, this is the cave. రే డ్రోన్ ఫుటేజ్ ఏమని అడుగురా. మనం పెట్టకూడదు అలాగా, కాపీరైట్స్ పడతాయి. మనం తీసిన కంటెంట్నే పెట్టాలి. ఆయన దిగేసేయాలి అటు నుంచి. కుక్క వెళ్ళిపోయింది మనకంటే ముందు సరసరమని. అది అయితే స్పైడర్ మ్యాన్లా దిగుతుంది అది. నిజంగా బేర్ గిల్స్ గాల్లా దిగుతున్నావు. వాడు దిగేశాడు. నువ్వు పడుతున్నావేమో అనుకుని దా చెయ్యొత్తాను. కౌశిక్ నేను పట్టుకున్నా, చెయ్య దిగు. వీడియో ముఖ్యం మిగులు. ఓకే వదలనా మరి సపోర్ట్కి ఓ ఫుట్ డైరెక్ట్గా దాని మీద వేస్తావేమో అని. ఇట్లా రాండ్రా, ఇట్లా రాండి ఈజీగా. ఇట్లా వచ్చే కంట్రీస్ ఇట్లా వచ్చింది రాదు. ఒక రూట్ ఉందా? అక్కడ ఏమైనా ఉందా? ఎట్లా పోతుంది దాన్ని ఎక్కించి పాపం. అయిపోయింది పాపం. నువ్వు దిగేసే కౌశిక్. నో యూ కెన్ జస్ట్ కమ్. బ్రేవ్ డాగ్. రే 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 ఎలా దిగోరా? కొంచెం వీడియో కంటెంట్ వస్తుంది నా బాధ. పడితే కంటెంటే అది కూడా. సరే తీ మళ్ళీ తీ. 2000 years later. అక్కడ వరకు ఆ సైడ్ దిగితే చాలు. ఫుడ్ పెట్టుమని చేయమోనా. ఆగాగు ఆగాగు. ఫుడ్ పెట్టేంత వరకు కరెక్ట్ ప్లేస్ చూసుకొని పెట్టు. అంతే అయిపోయింది. ఆగు. జాగ్రత్త లేదు షూ పట్టుకుంటుంది గ్రిప్ కింద. అక్కడ వరకు వెళ్ళి వెళ్ళిపోమోనా. వాళ్ళ సపోర్ట్కి సపోర్ట్ ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ కి ఎవరు రాడు సపోర్ట్. ఉండరా పిల్లరా. ఇక్కడ ఫుట్ అని గట్టి పెట్టుకుందాం అని. అక్కడే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇక్కడ ఫుట్ అయినా అక్కడే అక్కడ వేస్తే నా దగ్గర ఉంటావు, వాళ్ళ దగ్గర రావు. అదే నాకు భయం అవుతుందిరా. రైట్ ఫుట్ ఇక్కడే. సరిపోద్ది. సరే ఈ కాల్ ఇక్కడే. ఫార్మల్స్ వేసుకోవచ్చు షూ. క్యాచ్ క్యాచ్ క్యాచ్. కౌశిక్ దాంట్లో పెట్టు. ఎలా దిగావునైనా అది ఈ ఫుట్ ఇక్కడే, ఒక ఫుట్ ఇక్కడే కింద. నేను పట్టుకున్నా, నువ్వు పడవు ఓకేనా? కాదు నువ్వు గ్రిప్ లేదు, ఏది ఈ కాల్ తీయడానికి రావట్లేదు. నువ్వు భయపడకుండా ఆ కాల్ తీ. నేను పుష్ చేస్తాను వాల్ కేసి. దిగు. మౌనా అసలు పట్ల ఓకేనా మౌనా? యా మౌనా నన్ను తీసుకెళ్ళిపో కిందకి. అడ్వెంచర్ చేస్తున్నాడు. దిగేసా. అక్కడ జారిపడు సర్వని వచ్చేది ఫీలింగ్. నువ్వు ఆ డైలాగులు చెప్పే ప్రతిసారి జాగ్రత్త జాగ్రత్త. యా అవన్నీ దిగొచ్చాము. ఇట్స్ వర్త్ ఇట్.
కొంచెం కష్టపడినా అరే ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్? గుడ్ వెరీ గుడ్. కొంచెం కష్టంగా అనిపించింది కానీ చూసేకి దిగడం అయితే ఈజీనే. దీనికి ఇంకో ఎగ్జిట్ కూడా ఉందంట, దిగాక తెలిసింది. అంత కష్టపడి అన్ని ట్రెక్కింగ్ చేస్తే ఇంత సింపుల్ వే ఉంది బయటికి రావడానికి వెళ్ళడానికి కూడా. ఇది కామెడీ, మామూలు కామెడీ కాదు. యాక్చువల్లీ ఏం అడిగామంటే దారిలో ఇద్దరు ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాం అనమాట ఎట్లా వెళ్ళాలి ఏంటని. వాళ్ళు ఏం చెప్పారు, ఈజియెస్ట్ వే ఉందని మమ్మల్ని ఫాలో అవ్వండి అన్నారు. వాళ్ళు ఫాలో అయ్యి వెళ్తే ఇట్లా వచ్చింది. వాళ్ళున్న మైండ్ సెట్ ఏంటి, కొండలు ఎక్కాలి దిగాలి, ఏదో బేర్ గిల్స్ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు, ఫుల్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా. మా చేత అన్నీ చేయించారు, బట్ ఈజీ, బాగుంది. వాళ్ళైతే 2 డాగ్స్ని కూడా తీసుకొచ్చారు. డాగ్స్ వేసుకుని ఊరికి తిరుగుతున్నారు అటు ఇటు. ఆ కుక్కలన్నీ ఎక్కేస్తున్నాయి దిగేస్తున్నాయి ఈజీగా ఇట్లని. కానీ ఇట్స్ గుడ్, ఇట్స్ ఏ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అలా దిగడం అన్నీ. ఓ బయటకు వచ్చాక వ్యూ అయితే అదిరిపోయింది. ఏమైంది? మేము ఈ వేలో నుంచి వచ్చాము. ఇట్లా పైకి వెళ్ళి చుట్టూ తిరిగి అన్నీ చేసొచ్చు అనవసరంగా. డైరెక్ట్గా ఎంట్రీ ఇక్కడే ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరికి చెప్పక ఈజీగా. కౌశిక్ ఏమంటున్నాడంటే వీడియో చెప్పుకో, వచ్చిన వాళ్ళు అందరూ అట్టే ఎక్కని డైరెక్ట్ అదంతా దిగి వస్తారు అంటున్నారు. ఇదైతే సింపుల్ కే ఉంది, డైరెక్ట్ ఎంట్రీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో లైక్ దిస్, ఆర్ కొంచెం మేము వీడియోలో చూసినట్టు ఆ ఎక్కి దిగి అన్నీ చేయాలనుకుంటే ఈ పాత్ తీసుకుని వెళ్ళి ఆ వెనకాలంతా ట్రెక్కింగ్ కింద మౌంటైన్స్లో దిగండి. నెక్స్ట్ ఆ ట్రెక్ అయిపోయాక మేము అందరం కలిసి విండమీర్ అనే ప్లేస్కి వచ్చాము. ఇది కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లేక్ పేరు కూడా విండమీరే. లేక్ పేరు వచ్చేసి ఇది ఒక 18 సంథింగ్ ఆ టైంలో ఈ లేక్కి అండ్ ఒక హోటల్ ఓపెన్ చేశారు అనుకుంటా. సో దానివల్ల వచ్చింది అని పేరు దీనికి, విండమీర్. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. అలా ఈవినింగ్ వరకు విండమీర్ని ఎక్స్ప్లోర్ చేసి మేము ఈవినింగ్ డిన్నర్కి థాయ్ ఫుడ్ ఏదైనా తిందామని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, మొత్తం థాయ్ స్టైల్లో డెకరేట్ చేశారు. అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మొత్తం థాయ్ పీపులే. చూడండి సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అలా కూర్చుని ఏం తినాలని ఆలోచిస్తున్నాం. మెనూ కార్డ్ని 3-4 సార్లు చదివి ఐటమ్స్ ఏంగా తీసుకోవాలో అర్థం కాక మాకు తెలిసినవి కొన్ని ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చేసి ప్రాన్ టోస్ట్ అండ్ థాయ్ చికెన్ వింగ్స్. చాలా బాగున్నాయి, టేస్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కౌశిక్ వచ్చేసి ప్యాడ్ థాయ్ వెజ్ నూడిల్స్ ఆర్డర్ చెప్పాడు, టోఫూతో వచ్చింది. అది కూడా చాలా బాగుంది అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. మేము ముగ్గురం వచ్చేసి ఒక మిక్స్డ్ ప్లేటర్ తీసుకున్నాం, అది కూడా చాలా బాగుంది. ఇది ఎవరైనా తింటారు? ఇది ఏరా పొట్ల తిప్పేస్తారు. ఏది ఐ థింక్ పార్క్ డంప్లింగ్. ఎలా ఉంది? అది కూడా స్వీట్గానే ఉందా? డిఫరెంట్గా ఉంది, బాగుంది. ఎల్లో క్యారెట్లు కూడా ఉంటాయా? ఎల్లో క్యారెట్స్ ఉంటాయి. ఎల్లో క్యారెట్స్ ఉంటాయి. క్యారెటే